అమ్మ భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టుకోండి. అమ్మ 4 చెట్టు పెట్టండి. పునర్నైవేద్యం శ్రీ పరాపవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతృతో చైత్రమాస శుక్లపక్ష బృహస్పతివాసరే ఉత్తరాభాద్ర నక్షత్రం మహాకోటేశ్వర చెప్పైతే బాధ్యత సహిత ఓం పంచభూతాయ నమః పంచభూతాత్మికాయ నమః ఇష్టదేవ్యై నమః సత్యమాంబాయ నమః సత్యేశ్వర్యై నమః ఓం సత్యేశ్వర్యై నమః సత్యలక్ష్మీ నమః ఓం సత్యమాత్రే నమః సత్యదేవ్యై నమో నమః సమర్పయామి. మళ్ళీ నీళ్ళు జలను బాబు. అమృతాపిదానమసి మొత్తం అన్నిటి మీద సార్ మళ్ళీ నీళ్ళు జలం అమృతాపిదానమసి తాంబూలం తాంబూలం మొత్తం పడి అమ్మవారు చూపించాడు. తాంబూలం సమర్పయామి. కర్పూరం వేసుకో చెప్పండి. అవన్నీ భక్తులందరూ మీరు కొబ్బరికాయలు కొట్టండి. నార్మల్ ట్రైనింగ్ అనమాట. రవాణా ఎంతన్నా ఏం పట్టుకొచ్చారు అని అడగాలి. పక్కన పెట్టండి. ఇస్తాను అమ్మ ఇందాక తీసిందేదే నువ్వు. ఓం నైవేద్యం ఓం మధ్య మధ్య పాని సమర్పయామి. పునః ఆచమని సమర్పయామి. సమస్త రాజోపచార పూజా సమర్పయామి. కొంచెం కర్పూరం వెలిగించండి. సమ్రాజించ విరాజించ. అమ్మ కర్పూరం పళ్ళెలో పెట్టుకోండి. చిన్న పళ్ళు వేది. శ్రీయకాంతాయ కళ్యాణమదయర్జన నర్య ప్రజాల్వే గోపాయ అమృతత్వాయ అమృతాయ దేవసే జాతాన్న శ్రీయకాంతాయ కళ్యాణమదయ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్ధపూర నీరాజన అమృత ప్రసాద ఫలసిద్ధిస్తు గోవింద. శ్రీయకాంత బొట్టు చంద్రం గడి అక్షతలు నేను ఇస్తాను. ఇదిగో ఇవి ఇక్కడ ఉందమ్మా పూజ చేసి. డాడీ పక్క నుంచి ఒకళ్ళ డాడీ పక్కన అలాగే ఉంచండి. సుమంగళ మాగం ఎదరనుకుంటారు ఆయన ఇలాగ పైకి చూడండి. సిగ్గుపడుతున్నారు ఆయనకి అల్లుడి గారి కన్నా మీరు. ఈరోజు ఉగాది సందర్భంగా మరి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి, తర్వాత సత్యం తల్లి పూర్వం నుంచి కూడా సత్యం తల్లి ఈ పరలో ఉండడం జరిగింది. అయితే ఈ విగ్రహం లేదు, కానీ మైలు రాడు మాత్రమే ఉండేది. కొబ్బరి చెట్టు ఉండేది, తాడి చెట్టు ఉండేది. అయితే అప్పటి నుంచి కూడా గ్రామంలో ప్రజలందరూ కూడా మొక్కుకోవడం, ఉత్సవాలు చేయడం అనేది జరిగేది. ఆ తర్వాత మరుగైపోయిన తర్వాత తుఫాను వచ్చిన తర్వాత కొంచెం చెట్టు పడిపోవడం కొంచెం మరుగైన తర్వాత మన దూరుపూడి సుబ్బారావు గారు, ఈశ్వరి గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఈ పూజా కార్యక్రమంలో హోమాలు జరగడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామ దేవత సత్యం తల్లి మరి గ్రామంలో పూర్వం నుంచి కూడా అతి పూర్వం నుంచి కూడా గ్రామ దేవత ఎన్ని సంవత్సరాలు కూడా తెలియదు, మరి అప్పటి నుంచి ఉంది మన గ్రామంలో. అలాగే ముత్యాలమ్మ తల్లి, అక్కడ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి కూడా ఉంది. ఆవిడ కూడా మరి గ్రామ దేవతగా ఆవిడ కూడా పూజలు అందుకుంటున్నాం.
ఈరోజు ఉగాది గురించి మరి నూతన సంవత్సరం మరి నూతన దంపతులు మరి బాబీ గారు శుభ గారు అబ్బాయి బాబీ గారు అమ్మాయి మ్యారేజ్ పెళ్లి చేయడం జరిగింది. మరి అల్లుడు కూతురు పీటల మీద కూర్చోవడం జరిగింది. ఈరోజు మరి వారికి మా ఆశీస్సులు. 50 మందికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సభ్యులమైన మేము మా గ్రామం నందు హై స్కూల్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారి పూజా విధానములకు పాల్గొనుటకు గాను నేడు ఈ యొక్క ఆలయ దర్శన భాగ్యం పొందగొరటకు వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు దూలిపూడి బాబీ గారు అయినటువంటి వారి యొక్క అయితే ఇక్కడ వెలసినటువంటి శ్రీ శ్రీ సత్యం తల్లి అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి కొలువుగా ఈ స్థానం పరిగణించబడుతుందని చెప్పేసి మేము సభాముఖంగా అందరి ముందు తెలియజేస్తున్నాం ఇదే ఆలయ ప్రాంగణంలో. ఎందుకంటే మేము ఇదే మల్లవరం పురగ్రామానికి చెందినటువంటి యువకులుగా మా మల్లవరం స్కూల్లో మండల పరిషత్ స్కూల్లో చదువుకున్నటువంటి రోజుల్లో మా వచ్చేటువంటి కోణం వెలిసినటువంటి ఈ సత్యం తల్లి యొక్క ఆశీర్వాద బలంతో నేడు మాకు మా మల్లవరం పంచాయతీలో హై స్కూల్ నిర్మాణం అనేది జరిగిందంటే దానికి యొక్క ముఖ్య కారణం శ్రీ శ్రీ సత్యం తల్లి అమ్మవారి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ వెళ్ళిపోయింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు, ఐటీ రంగము, రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగములు అభివృద్ధిలో ఉందని తెలియతున్నది. ప్రపంచమంతా ఆర్థికపరంగా ఉన్నప్పటికీ అది భారతదేశంపై కనపడదని తెలియతున్నది. ఇక వర్షములు కురియను, ఈశాన్య ఋతుపవములు సకాలంలో సంబంధ అధికార మార్పులు జరుగును. నదులలో నీరు సమృద్ధిగా ఉండి నీటి కొరత తీరును. ఆహార ధాన్యముల నిల్వలు అవసరానికి మించి ఉంటుందని తెగులను చిత్తు చేయటలో సఫలీకృతులవుతూ ఉంటారు. ప్రపంచ దేశం విజయవంతమవుతూ ఉంటాయి. పిడుగులతో కూడిన వర్షములు పడును. రహదారులు బాగా ఫలించునని తెలియతున్నది. మంచి ధరలు ఉండుటచే రైతులు ఆనందంగా ఉంటారు. ఆక్వా పౌల్ట్రీ పరిశ్రమలు గతం కంటే అభివృద్ధిలో ఉందని తెలియతున్నది. ఈ సంవత్సరము 16 దేశముల పంటకు కాను ఆనందంగా సంతోషంగా ఉందని తెలియతున్నది. ఇక ఈ సంవత్సరము పశువులను దొడ్డి పెట్టేవాడు విడిపించేవాడు కూడా శ్రీకృష్ణుడే, బలరాముడు. కావున పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి పాలన ఇచ్చును. పశుత్రాసము సమృద్ధిగా ఉండదు. ఈ సంవత్సరము వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. చైత్రమాస ప్రారంభం ముందు ఇప్పుడు అది ఆ మాట అక్కడ చెప్పేయడం లేదో వెంటనే వర్షం వచ్చింది. అక్కడ చైత్రమాసంలోని తొలకరి వానలు ప్రారంభము. ప్రకృతి వైపరీత్యములు ఉన్నను వాటి ప్రభావము భారతదేశంపై తక్కువగా ఉంటుంది. పప్పు ధాన్యముల ధరలు అందుబాటులో ఉంటాయి. మంత్రి కుజుడు అయినంత ఉంటుంది. భారత సైన్యము యుద్ధ వ్యూహాలను తిప్పుకొట్టుటలో సఫలీకృతులవుతారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వాహన ప్రమాదములు పెరుగుతాయి. కుటుంబ కలహములు పెరుగుతాయి. కందులు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సైన్యాధిపతి చంద్రుడు వల్ల ప్రపంచ దేశంలో యుద్ధ భయం ఉండదు. బంగారము, వెండి, లోహముల ధరలు తగ్గి